జిల్లా పోస్ట్ మెరిట్ జాబితా వెల్లడైంది. అదేవిధంగా ఈ నెల 27 నుండి 29 వరకు మనకేందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గూడా ఉన్నట్టు గురుకుల వెబ్‌సైట్ లోపట ఎవరైతే ఎంపికయ్యారో వారి యొక్క లిస్టులు కూడా పెట్టారు. సో, మీరు బహుశా గమనించే ఉంటారు. సో, దయచేసి ఇదేమో మామూలుగా క్రాఫ్ట్ టీచర్స్ నోటిఫికేషన్ ఫర్ ద జనరల్ రిక్రూట్మెంట్ క్రాఫ్ట్ టీచర్స్. అదేవిధంగా ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలని ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఏ రోజు మార్నింగ్ సెషన్ ఎవరు, ఈవినింగ్ సెషన్ ఎవరు అనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, దయచేసి బహుశా మీరు ఆల్రెడీ చూసుకునే ఉండొచ్చు. సో, మిత్రులందరికీ ఎవరైతే 1:2లో ఎంపికయ్యారో అందరికీ కూడా కంగ్రాలేషన్స్. సో, అదేవిధంగా సర్టిఫికేట్ ఇది దేనికి సంబంధించింది అంటే వెన్యూ కూడా ఇచ్చారు. డిఎస్ఎస్ భవన్, మాసప్ ట్యాంక్ అపోజిట్ చాచా నెహ్రూ పార్క్, హైదరాబాద్. సో, దీంతో పాటు మనం తీసుకెళ్ళవలసింది ఏమిటి మరొకసారి కూడా చూద్దాం. ఇదేమో మ్యూజిక్ టీచర్స్ వెన్యూ ఫర్ ద మ్యూజిక్ టీచర్స్ ఎంపికనే 1:2 జాబితాలు. సో, తీసుకోవాల్సిన సర్టిఫికేట్ గురించి చూద్దాం. అయితేనా కూడా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. 27 నాడు మార్నింగ్ అవరు, ఈవినింగ్ అవరు. పొద్దునైతే 9:00, ఆఫ్టర్నూన్ సెషన్ 2 గంటలకు ఉంటుంది. సో, ఇవి 28th రోజు మ్యూజిక్ టీచర్స్కు, అదేవిధంగా 29th వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదే రకంగా కామన్గా ఇచ్చారు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ దయచేసి చూద్దాం. ఒకటి చెక్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు, ప్రొఫార్మా కూడా ఇచ్చారు, దానికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కాన్వకేషన్ సర్టిఫికేట్, లేదా మనకు మామూలుగా మార్క్స్ మేము ఆఫ్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నారు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ క్లాస్ 1 to 7th, లేకపోతే ఏదైనా గ్యాప్ ఉంటే గ్యాప్ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ నేటివిటీ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళచ్చు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫాదర్ నేమ్ తోటే ఉండాలి. నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, అది కూడా ఫాదర్ నేమ్ తోటి. డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అది ఎవరి పేరు భర్త పేరు మీద ఉంటుంది. డబ్ల్యూఎస్ అయితే ఎన్ఓసి, ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ అండ్ 2 సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ 2 సెట్లు తీసుకెళ్ళాలి. డిసేబిలిటీ అయితే సాధారణ సర్టిఫికేట్. సో, అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు చెక్ లిస్ట్ ఇచ్చారు. దయచేసి ఇది వెబ్సైట్కి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క చెక్ లిస్ట్ నింపాలి, ఇది మనమే అటెస్టేషన్ చేయాలి. అదేవిధంగా మన యొక్క సర్టిఫికెట్స్ యొక్క ఏవైతే ఇంతకుముందు చూపెట్టారో వాటి మామూలుగా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఇచ్చేటప్పుడు జిరాక్స్ 2 సెట్లు తీసుకోవాలి. వీటి మనకి సెల్ఫ్ అటెస్టేషన్ అన్నాడు, ఇది మర్చిపోవద్దు. 2 సెట్ల జిరాక్స్ తీసుకోవాలి. సర్టిఫికెట్స్ని మనం అక్కడ సబ్మిట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అటెస్టేషన్ ఫామ్, ఇది జనరల్గా పోలీస్ వెరిఫికేషన్ కోసం ఉంటుంది. సో, దయచేసి ఇది ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్ పెట్టాలి. మిగతా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయండి. తెలియకపోతే దయచేసి తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తీసుకోండి. చాలా ఈజీ, వెరీ సింపుల్గా ఉంది. ఇంకో దాన్ని చూద్దాం. ఇక్కడ కూడా ఇక్కడ గెజెట్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకోవాలి. మన ఫోటో పైన కూడా లాస్ట్కు మన పైన ఫస్ట్ ఉంది, కింద కూడా మన ఫోటో పైన గెజెట్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకోవాలి. ఇక్కడ ఈ కాలంలో అంటే గెజెట్ ఆఫీసర్ అంటే మనం ఎవరైనా హెచ్ఎం, హై స్కూల్ హెచ్ఎం ఎవరైనా కూడా గెజెట్ ఆఫీసర్ అవుతారు. అదేవిధంగా జేఎల్స్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ ఎవరైనా కూడా గెజెటెడ్ వారి యొక్క సిగ్నేచర్స్ తీసుకోండి. సో, ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. దయచేసి మీ యొక్క ట్రిప్ వెబ్సైట్కి వెళ్ళండి. సో, మీకు అటాచ్ కూడా చేస్తాను దానికి సంబంధించింది. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ ఆల్ ది సక్సెస్.